ప్రభునామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందన. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, నీకు స్తోత్రములు ప్రభువ. గడిచిన గురువారం నుండి గురువారం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో లెక్కించి ఈ దినమున మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. నాయన, ఈ లోకములో క్రైస్తవ యాత్రలో మేము ఉన్నాం. ఈ యాత్రలో ప్రభువా, దురాత్మ సమూహంతో మేము పోరాడుతూ మా పౌరస్థితికి మేము బయలుదేరి వస్తుండగా మా యాత్ర అంతట్లో మీ కృపా సన్నిధానం మాకు తోడై ఉంచి నాయన, సైతాను యొక్క కుయుక్తి తంత్రములను ఎరిగి వారిని జయించి నాయన, పరలోకములో మీతో పాటు మేము వసించుటకు మీ కృపను మాకు అనుగ్రహించుమని వేడుకుంటున్నాం. రక్షక, నీకు స్తోత్రం. కూడి ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వింటున్న ప్రతి ఒక్కరు దీవింపబడుటకు కృపను అనుగ్రహించుమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు స్తోత్రం. ప్రియులారా, క్రైస్తవ జీవితము ఒక పోరాటంగా ఉంది. ఈ లోకంలో మనం యుద్ధ భూమిలో ఉంటున్నాం, పోరాటంలో ఉంటున్నాం. చాలామంది అనుకుంటున్నట్టు క్రైస్తవ జీవితమేమి పూల పానుపోయేమి కాదు, చక్కటి సుఖాలు అనుభవించడమే కాదు. కొంతమంది అంటుంటారు, మీరు క్రైస్తవులు కదా, ప్రార్థనాపరులు కదా, మీకెందుకు కష్టాలు, మీకెందుకు వేదన, మీకెందుకు దుఃఖమని. మనకే ఉంటుంది. ఎందుకని అంటే ఈ లోకంలో మనకు శత్రువు అన్నవాడు ఉన్నాడు. శత్రువుతో మనం పోరాడుతున్నాం కాబట్టి ఈ యుద్ధంలో మనకు ఇబ్బందులు కలగడం తప్పనిసరి. జయం మనదైనా యుద్ధం చేయడానికి గాయం తగలదని అనుకోవడం హాస్యాస్పదం. ఎందుకంటే యుద్ధ భూమిలో మనం ఉన్నాము కనుక గాయం తగులుతుంది, అయినప్పటికీ జయం మనదే. ఎందుకంటే మన ప్రభువు సైతాను జయించి ఉన్నాడు. జయవీరుడు మన ముందు నడుస్తుండగా మనము ఈ యాత్రలో జయమును పొందుకుంటాం. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మనం ఈ లోకంలో మనం పరదేశులంగా ఉన్నాం కాబట్టి మన పౌరస్థితి చేరుకోవడానికి మనం యుద్ధం చేయక తప్పదు. ఐగుప్తు నుండి విడిపింపబడిన ఇశ్రాయేలీయులు కానానులో ప్రవేశించు పర్యంతం యుద్ధం చేయవలసి వచ్చింది. కాబట్టి మనము కూడా పరలోకం చేరుకున్న పర్యంతం మనం యుద్ధం చేయక తప్పదు. కానీ మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామో మనకు తెలిస్తేనే మనం జయం పొందుకుంటాం. ఎందుకనంటే మనము యుద్ధం చేస్తున్నది ఎవరితోనో తెలిస్తే ఆ యొక్క మన ప్రత్యర్థి బలాబలాలు మనకు తెలుస్తాయి. ఆ బలాబలాలు తెలిసినప్పుడు మనం జయం పొందగలమా, లేక ఇంకా మనం బలపరచబడాలనా అన్నది కూడా మనం తెలుసుకోగలం. అందుకని దేవుని వాక్యం బైబిల్ ఏమని చెప్తుందంటే, ఒకడు ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటే కూర్చొని తన బలమెంత, ప్రత్యర్థి బలమెంత అని చూసుకుంటాడు. వాడి బలం ఎక్కువగా ఉంటే అనాలోచితంగా యుద్ధానికి పోడు, ఎందుకంటే ఓడిపోతాడు కదా. కాబట్టి తను బలపరచబడాలి అతని కంటే ఎక్కువగా. అప్పుడే మనము ఆ శత్రువుని జయించగలం. అలాగే ఒకడు ఇల్లు కట్టాలనుకున్న తన సామర్థ్యం మనం ఇల్లు కట్టుకోవడానికి సరిపోతుందా అని బేరీజు వేసుకొని ఆ పనిలోకి దిగుతాడు అని చూస్తున్నాం. కాబట్టి లోకంలో ఉన్నవాడు వానితో మనం యుద్ధం చేస్తున్నాం, వాని బలాబలాలు ఏంటో మనం తెలుసుకొని ఉండవలసిన అవసరం ఉంది. ఎవరితో యుద్ధం చేస్తున్నామని పరిశుద్ధ గ్రంథం చెప్తుందో ఓసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ
ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతి అను మైమరుపును తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త అయిన బలననైన సిద్ధ మనసును జోడును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను స్థిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇది ఇక్కడ మనం చూసినప్పుడు మనం ఎవరితో పోరాడుతున్న వారితో ఎలా పోరాడాలి, మనము ధరించుకొనవలసిన సర్వాంగ కవచం ఏమిటి అన్నది పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మనకు రాసి ఉంచినాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అన్నాడు. తుదకు అంటే చివరకు. మనము చివరకు అంటే ఏ చివరకు? మరి ఈ గ్రంథంలో చూస్తే దేవునితో కూడా లేపబడిన వాడు ఏ విధంగా ఉన్నాడు, క్రీస్తు యొక్క పరిపూర్ణత, ఇవన్నీ కూడా మరి ఆత్మ పూర్ణులై ఉండుట, వీటన్నిటిని గురించి భక్తుడు ఆత్మచేత ప్రేరితులై ప్రస్తావించి ఉండగా 6వ అధ్యాయంలో చూస్తే మొదటి నుంచి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండుట, తల్లిదండ్రులు పిల్లలను కోపం రేపక వాడిని నడవలసిన త్రోవలో నడుపుట, యజమానుడు దాసులేడలా, దాసులు యజమానులేడలా ఎలా నడుచుకోవాలనో, అవిధేయులు కాక దేవునికి విధేయులై ఎలా ఉండాలనో చెప్పుకుంటూ తుదకు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆఖరికి మీరు ఇవన్నీ చెయ్యాలంటే మీకేం కావాలి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండాలి. ఎందుకు? ఇవన్నీ మీరు దేవునికి విధేయులై దేవుని చిత్తానుసారముగా మీరు జీవించాలంటే మిమ్మల్ని అలా జీవించనీయకుండగా మిమ్మల్ని శోధనలో పడవేవాడు ఒకడున్నాడు. కాబట్టి ఆయన మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. కనుక మొదట మనము మహాశక్తిని బట్టి బలవంతులమై ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనల్ని బలపరచు వాని యందు మనం సమస్తమును చేయగలం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే పై నుండి పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు అన్నాడు. ప్రభు అయిన క్రీస్తు మన కొరకు తండ్రి యొద్ద ప్రార్థించి మనకిచ్చిన మహాకృప పరిశుద్ధాత్మ వరం. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మనం శక్తిమంతులం అవుతాం. ఇక్కడేమని చెప్తున్న ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులమవుతాం. బలవంతులమైనప్పుడే మనం పోరాడగలం. ఎవరితో పోరాడాలంట? మనం అపవాదితో. ఇక్కడేమన్నా మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులవునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునండి. అపవాది యొక్క తంత్రములను ఎరిగి వాడిని ఎదిరించుటకు శక్తిమంతులం. అంటే ఇక్కడ అపవాది తంత్రములను ఎరిగి అన్నాడు. అంటే వీడు తంత్రగాడు. అంటే బాహాటముగా వాడు మనతో యుద్ధం చేయడు, కానీ వాడు బాహాటముగా మనతో పోరాడు, కానీ తంత్రముగా మనల్ని మోసగిస్తాడు. తంత్రం అంటే కుయుక్తి, మోసము. వాడు వంచకుడు. వానికి అనేకమైన బిరుదులు ఉన్నాయి. అపవాది, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాడు వంచకుడు, వాడు తంత్రగాడు, వాడు మోసగాడు. ఇవన్నీ మనం ఎరిగి ఉండవలసిన అవసరం ఉంది. అందుకనే పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటము కలిగి ఉండుడి అన్నాడు. మనము పాము వలె వివేకము కూడా కలిగి ఉండాలి. ఆపదను కనిపెట్టాలి. మరి మనము సైతాను యొక్క తంత్రమును కనిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి అపవాది యొక్క తంత్రమును తెలుసుకొని వాని ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మన సొంతముగా మనం అపవాది చేతి నుంచి తప్పించుకోలేము. వాడి నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎలా ఏలయనగా
మనము పోరాడునది శరీరులతో కాదు. దేవుడిచ్చు సర్వాంగ కవచం ఎందుకు? మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో ఆకాశ మందున్న దురాత్మ సమూహముతో పోరాడుచున్నాం. ఈ సైతాను యొక్క సమూహముతో, మరి ఈ సైతాను సమూహములో మరి ప్రధానులు ఉన్నారు, మరి అధికారులు ఉన్నారు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు ఉన్నారు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహం ఉన్నారు. ఈ సమూహముతో, ఈ సైతాను గుంపుతో మనం పోరాడవలసిన అవసరం ఉంది. వీళ్ళు అబద్ధికులు, వంచన చేయువారు, తంత్రములు చేయువారు, కుయుక్తులు పన్నువారుగా ఉంటున్నారు. మనల్ని మోసముతో దేవుని నుండి తప్పించడానికి ఎన్నో తంత్రాలు వాళ్ళు చేస్తుంటారు. కనుక దానిని ఎరిగి మనము వాన్ని ఎదిరించాలంటే దేవుడిచ్చు దేవుని యందు బలవంతరము కావాలి. ఇప్పుడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును కూడా ధరించుకోవాలి. పూర్వము ఇది ఎరుగక మనం వాని చేతిలో ఓడిపోయాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 అదే చెప్తాడు. పూర్వము మనము ఓడిపోయాం. పూర్వము వానికి లోబడి మనము ఈ లోకరీతిగా నడుచుకున్నాం. ఏదైనా తోటలో మరి వాడు వంచాడు, మరి అవ్వమ్మను మోసగించాడు. ఏమంటుంది అవ్వమ్మ? నువ్వు ఎందుకు ఇలా చేసావమ్మా అంటే, సైతాను నన్ను మోసగించెను అంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన 2:2 మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది. ఇప్పుడు కాదు, ఇప్పుడు దేవుడు క్రీస్తునందు మీరు బ్రతికింపబడ్డారు అని పైన వచనములో మనం చూస్తాం. మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే ఉండగా ఆయన యందు మీరు ఇప్పుడు బ్రతికింపబడి ఉన్నారు. కానీ పూర్వము అలా చేస్తూ వచ్చాం. ఎలా? వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క కుయుక్తి తంత్రములు. ఎలాగా అంటే, ఆ రోజున ఏదైనా తోటలో దేవుడు తన పోలికలో తన స్వరూపములో చేసి ఉండగా వాడు ఏమంటాడు? మీరు ఆ పండు తిన్ననాడు చావనే చావరు, దేవతలాగా అయిపోతారు. దేవుని పోలికలో ఉండగా దేవతలాగా అంటే అందులో తేడా ఆమెకు తెలియకపోయింది. వాడి మోసగింపు మాటలకు మోసపోయింది. అలాగే మోసపోయినందువలన మనము వారి యొక్క దాసులమైపోయాం. ఆ ఏదైనా తోటలో ఆ విధంగా మోసగించి ఆనాటి నుండి తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సైతాను తలను చిత్తుకొగొట్టి వాని చేతి నుండి అధికారం తీసుకొని మనల్ని విమోచించేదాకా మనం ఆ విధముగా నడుచుకుంటుమి. కనుక ఆ అధికారము నుండి విడిపించడానికే ఆయన ఏమంటున్నాడంటే, వానితో మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఆయన తలను ఆయన చిత్తుకొగొట్టి ఉన్నాడు. ఇప్పుడు మనం వాడితో పోరాడుతూ ఈ కానాను యాత్రలు, ఈ పరలోకపు యాత్రలు ముందుకు సాగాలి. కనుక మనం ఏం చేయాలంట? వాన్ని ఎదిరించడానికి తగినట్టుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచమును ధరించుకోకపోతే వాడితో పోరాడడం కష్టం. వాయుమండలమునందున్న దురాత్మ సమూహముతో పోరాడాలి. మరి చాలామంది అంటారు, దురాత్మ సమూహం అంటే వాయుమండలము దయ్యం చనిపోయిన వాళ్ళు, ఆయుష్ తీరిన వాళ్ళు దయ్యాలవుతారని. అది మాత్రం కాదండి. చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా వాయుమండలంలోనో ఎక్కడనో దురాత్మల్లాగా దయ్యాల్లాగా మన దగ్గరికి రారు. ప్రభునందు నిద్రించిన వాళ్ళు పరదైసులో విశ్రాంతిలోను లేనివారు యాతనకరమైన స్థలములో ఉంటారు. కానీ వాళ్ళ లోకంలో గాలిలో తిరగడానికి వీలు లేదు. వీరెవరంటే అవిధేయులైన దేవదూతలు. లూసిఫర్ ఎప్పుడైతే త్రోసివేయబడ్డాడో వాడితో కూడా త్రోసివేయబడిన అవిధేయులైన దేవదూతలే. అంతేకాని వారితో మనం పోరాడుతున్నప్పుడు బహుజాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే వాడు వంచనతో, మోసముతో, అబద్ధముతో మనల్ని తిరిగి దేవుని నుండి దూరపరచడానికి చూస్తాడు.
మత్తయి సువార్త 24:24లో ఏమని చెప్పబడి ఉందంటే, ఇదిగో క్రీస్తు, అడుగో క్రీస్తు అంటే మీరు నమ్మొద్దండి. ఎందుకనంటే ఆ అపవాది శక్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం పడద్రోయుటకై మహా అద్భుతములను సూచక క్రియలను చేయను. మహాద్భుతాలు సూచక్రియలు వాడు చేస్తాడు. అయితే వానిలో ఏముండదు? ప్రేమ అన్నది ఉండదు. ప్రేమ ఏమిటి? ఆత్మ ఫలమైన ప్రేమ, దేవుని యొక్క అగపై ప్రేమ వానిలో ఉండదు. కనుక మనము వాని కుయుక్తి తంత్రములను ఎరగాలంటే మనం దేవుడితో సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏమిటి ఆ కవచమని మనం ఒకసారి చూస్తే ఏమని ఉంది? ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలాగనగా మీ నడుమనకు ఏం ధరించుకోవాలంట? సత్యమును దట్టిని కట్టుకొని. మన నడుమునకు సత్యమును దట్టిని కట్టుకోవాలంట. మన నడుమునకు సత్యమును దట్టిని మనం కట్టుకొని నిలబడాలి. మన శరీరములో నడుము మనకెంత ప్రాముఖ్యమో అలాగే విశ్వాస జీవితంలో మనకు నడుము మనస్సు అయ్యింది. మొదటి పేతురు 1:13 మనం చూస్తాం. అనేక పర్యాలు మనం ఈ మాట చెప్పుకుంటున్నాం. ఎందుకనంటే మనము ఈ మాటలు విశ్వాసులకు ఎంతో ప్రాముఖ్యమైన మాటలు. అనేకమైన వ్యర్థమైన మాటల కంటే కూడా విశ్వాస జీవితంలో చక్కగా నిలబడి దేవుని యొక్క తిన్నని మార్గములు మనం పయనించటకు మనకి ఏది కావాలో దానిని మనం చేకూర్చుకోవడం, చేపట్టడం, తెలుసుకొనడం ఎంతో అవసరం. మరి ఈ విశ్వాస జీవితంలో మనస్సు అన్న నడుము ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ మనస్సును నడుమును సత్యమును దట్టితో కట్టుకోమంటాడు. ఇక్కడ మొదటి పేతురు 1:13 కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మన మనస్సును నడుమును సత్యమును దట్టితో కట్టుకుంటే క్రీస్తు రాకడలో తేబడు కృప విషయమై, క్రీస్తు ప్రత్యక్షతలో మనకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ మనకుంటుంది. ఎందుకంటే మనము మనస్సును సైతాను భూ సంబంధంగా ఉంచకుండా, అటు ఇటుగా వాడు మనల్ని మోసగించకుండా ఏమని కట్టుకోవాలి? సత్యముతో కట్టుకోవాలి. సైతాన్ ఏం చెప్తాడు? అంధకార సంబంధమైన అధిపతి, అపవాదులు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు. అయితే అబద్ధం వైపు మనం వంగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సత్యమను దట్టితో నడుమును కట్టుకోవాలి. సత్యముతో. ఏది సత్యం? దేవుని వాక్యం సత్యం. కాబట్టి సత్యమనుతో దట్టితో నడుమును కట్టుకుని మనం ఉన్నప్పుడు మనము అబద్ధం వైపుకి వంగిపోం. అదే మనము 1 పేతురు 4:1 ఒక మాట చూద్దాం. క్రీస్తు శరీరములో శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇకనేమియు లేకుండును. ఏంటంట? ప్రభువైన క్రీస్తు ఏంటి? శరీర విషయంలో శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఈ మనస్సు సత్యమను దట్టితో కట్టుకొని ప్రభు అయితే ఎట్లయితే శరీరంలో శ్రమ పడెను. దేనికి శ్రమ పడెను? సత్యము కొరకు శ్రమ పడ్డాడు. ఆయన సత్యమనగా ఏమి అని పిలాతు అడిగాడు. సత్యం ఏమిటి? దేవుని మాటలే సత్యం. ఆ సత్యము అను దట్టి నువ్వు కట్టుకున్నప్పుడు క్రీస్తును పోలి నువ్వేం చేస్తావు? శరీర విషయములో శ్రమ పడినవాడు
శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుదాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో ఇక జోలి ఉండకుండా ఉంటాడు. కనుక అంటే ఈ మనస్సును సత్యమును దట్టితో కట్టుకోవాలి. సత్యము మనకు శ్రమ కలిగించవచ్చు, సత్యం వలన మనకు బాధ నొప్పి కలగవచ్చు. అయితే మనుజాశలకు మనం లోబడం, దేవుని చిత్తానుసారముగా నడుస్తాం. ఎందుకంటే దేవుని చిత్తానుసారము నడవడమే మనకు దేవుడు చెప్పిన సత్యం. ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడే మనము పరలోక రాజ్యానికి వెళ్తాం. మనం పిలువబడిందే పరలోక రాజ్యానికి వెళ్ళడానికే. కనుక మనం సత్యమును అనుసరించి నడుచుకోవాలి. కనుక మన నడుములను సత్యమును దట్టితో కట్టుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 వచనం 2-3 వచనాలు చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనడి. ఎలాగనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎందుకని భూ సంబంధమైన దాని యందు మనసు ఉంచకూడదు? మీరు మృతి పొంది తిరిగి, మనం మృతి పొందాల్సిన, మనం మృతి పొందాం, మనం బాప్తిజం తీసుకుంటున్నాం. దాని అర్థం ఏమిటి? మనం శరీర విషయంలో శరీరాచరణను అంటే పాత నైజ్యాన్ని, ఆంతరంగిక పురుషుని, పాపముల చేత అపరాధుల చచ్చిన వాడిని పాతి పెట్టేస్తున్నాం. మనం మృతి పొందాం అంటే లోక విషయములకు మనం చచ్చిపోయారు. మీరు మృతి పొందారు, మనం చచ్చిపోయామన్నమాట. కాబట్టి మన మనస్సు భూ సంబంధంగా వంగిపోకూడదు. మనం తిరిగి బ్రతికి దేవుని యందు మేము చచ్చిపోయాం, మేము పాతి పెట్టబడ్డాం, నూతనముగా మేము పుట్టిన శిశువుల వలె ఇప్పుడు ఉన్నామని చెప్పుకుంటూ తిరిగి భూ సంబంధంగా మనము మనసు పెట్టినట్లయితే మన యొక్క నేత్రములు అంటే ఇంద్రియములు, మన యొక్క శారీరక ఇంద్రియములు, పాత ఇంద్రియములు, మన చూపు, మన యొక్క వినికిడి, మన యొక్క నోరు, మన యొక్క సమస్తము కూడా లోక విషయాలకు పనిచేస్తే నిజంగా మనం చచ్చిపోయినట్లు కాదు. చచ్చిపోయిన వాడి దగ్గరికి ఎంత అందమైన వ్యక్తిని తీసుకెళ్ళినా ఏమైనా చలనం ఉంటుందా? లేకుంటే కట్ల డబ్బులు తీసుకెళ్తే ఏమైనా చలనం ఉంటుందా? లేక ఎంతో ఆకర్షణీయమైన తీసుకొని వెళ్ళి అతనికి ఇస్తే ఏమైనా చలనం ఉంటుందా? లేదు. ఎందుకని చలనం లేదు? చచ్చిపోయాడు. అతని నేత్రాలు కానీ, అతని చెవులు కానీ, అతని నోరు కానీ ఏది కూడా స్పందించదు. అలాగే మనం చచ్చిపోతే మృతి పొంది తిరిగి. కాబట్టి భూ సంబంధమైన దాని యందు మనసు ఉంచుకు. నువ్వు నిజంగా మృతి పొందితే భూ లోకంలో ఉన్న ఏ ఆకర్షణ, ఏ మాటలు భూ సంబంధమైనది నిన్ను కదిలించడానికి వీలు లేదు. క్రీస్తు ఎలాగైతే సిలువలో మరణించినప్పుడు ఈ భూ సంబంధమైన విషయాల్ని ఎలాగైతే పరిత్యజించాడో అలాగే నీవు కూడా ఈ విషయంలో పరిత్యజించబడాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఈ సర్వాంగ కవచములో ఉంటున్న సత్యమును దట్టితో నేను నడవను కట్టుకోకుండా నువ్వు భూ సంబంధంగా వంగిపోతే ప్రయోజనం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇంకా మనకు భూ సంబంధంగా ఏం పని? మన జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది కదా. మనం భూ సంబంధమైన దాని యందు ఎందుకు మనసు ఉంచాలి? ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా మనం ఏం చేయాలి? సత్యమును దట్టితో నడుము కట్టుకోవాలి. ఇది అసాధ్యం అని ఎవరైనా చెప్తున్నారా? యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా అన్న సత్యం నువ్వు మనస్సుకు కట్టుకోవాలి. ఇదిగో ఇంకా ఇది జరగదు అన్నప్పుడు ఇది దేవునికి అసాధ్యమైనది లేదు అన్నది నీకు తెలియాలి. అందరూ నన్ను విడిచిపెట్టారు అని నిన్ను సైతాను కృంగదీసినప్పుడు నిన్ను విడువను ఎడబాయనని చెప్పినవాడు నా తోడుగా ఉన్నాడని, ముదిమవచ్చు వరకు నన్ను ఎత్తుకుంటానని చెప్పినవాడు నన్ను ఎత్తుకొని ఉన్నాడన్న సత్యం నీ మనస్సుకు కలగాలి. అలాగా నీ మనస్సును సత్యమును దట్టితో నువ్వు కట్టుకున్నట్లయితే నీ మనస్సు
తిరిగి భూ సంబంధముగా లొంగిపోదు. ఎందుకంటే నా చిత్తము లేకుండా నీ తల నుండి ఒక వెంట్రుక రాలదని చెప్పాడు కదా. గనక నాకు ఏ ఆపద సంభవించదన్న సత్యం నీ మనస్సుకు కట్టుకున్నావంటే సైతాన్ తీసుకొస్తున్న ఏ కుయుక్తికి, ఏ తంత్రానికి నువ్వు లొంగవు. భూ సంబంధంగా నీ మనస్సు వంగిపోదు. అందుకనే యుద్ధంలో జయించడానికి ఎంతో ప్రాముఖ్యమైన నీ మనస్సును సత్యమును దర్చితో నువ్వు కట్టుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఏమంటున్నాడు? సత్యమును దర్చితో మీ నడుమును కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని. నీతి అను మైమరపు, నీతి అను మైమరపు. మైమరపు అంటే మనము మన యొక్క శరీరాన్ని కప్పుకునే ఆ కవచం. నీతి అన్న మైమరపు. నీతి అనగా ఏమిటి? నీతి అబ్రహాము నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. నువ్వు నమ్మాలి. ఎవరిని? దేవుని నమ్మాలి, దేవుని మాటను నమ్మాలి. ఆయన అంటాడు, నువ్వు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదు. నువ్వు మరలి వచ్చి ఊరకుండాలి అంటే ఆయన ఎంతో నమ్మకం ఉంచి ఊరికే నిల్చోవాలి. ఆయన స్తుతిస్తూ, ఆయన గొప్ప కార్యములను తలపోస్తూ ఆయన సన్నిధానంలో నించున్నప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. అలా కాదని నువ్వే ఏదో చేసుకోవాలని, నీవే నిన్ను నువ్వు తప్పించుకోవాలని నీవు కార్యం చేయడం మొదలు పెడితే ఆయన నీ కార్యం ఏమీ చేయలేడు. కాబట్టి నువ్వు మౌనముగా, అయ్యా నీవే నా యొక్క రక్షకుడవు, నా ఆలోచనకర్త, నీవు నాకు బలవంతుడైన దేవుడవు కదా తండ్రి అని ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు నమ్ముకున్నట్లయితే, నీతి అను మైమరపును నువ్వు తొడుగుకున్నట్లయితే, ఆయనందు నమ్మకం ఉంచినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు. మొట్టమొదటిది సత్యమును తట్టి, రెండవది నీతి అను మైమరపును తొడుక్కోవాలి. మూడవదిగా పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసును జోడును తొడుక్కుని నిలబడాలి. పాదములకు జోడు. పాదములకు మనం ఎందుకు జోడు తొడుక్కుంటాం? చెప్పులు అంటాం, మనం మెట్లు అంటారు, కొన్ని ప్రాంతాల్లో జోడు అంటారు. ఏమిటిది? పాదరక్షలు, పాదాలని రక్షించేవి. అంటే ఏంటి? పాదాలకు గాయాలు తగలకుండా, రాయి రప్ప తగలకుండా, మురికి దావి తగలకుండా, తెలియక ముళ్ళు గిళ్ళు పుచ్చుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళినా నడిచినా పాదాలకి పాదరక్షలు తొడుక్కుంటారు. ఎప్పుడు ఇవి ఎలాగా మనకు వచ్చినాయి అంటే, ఆనాది కాలంలోనే ఈ అడవిలో, ఈ చెట్లలో, కుట్టల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళకి గాయాలు తగిలినప్పుడు ఆ గాయాల నుండి వాటిని తప్పించుకోవడానికి వాళ్ళకు దొరికిన దళసరిపాటి వాటిని కాళ్లకు తాళ్ళేసి కట్టుకుని అలా 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 ఇప్పుడు ఎన్నో రకాలుగా కాళ్ళకి అందమైన జోళ్ళు వచ్చేసినాయి. ఇవి ఎందుకంటే పాదాలని రక్షిస్తాయి. పాదములకు మనము జోడు తొడుక్కోవాలి. ఈ పాదము అన్నది దేనికి గుర్తు అంటే నడతకు గుర్తు, ప్రయాణమునకు గుర్తు, మన ప్రవర్తనకు గుర్తు. నడక, నీ నడత బాగలేదు, నీ నడక సరి చేసుకో అంటారు. ఆ నడతకు గుర్తు, మన ప్రవర్తనకు గుర్తు, మన మార్గమునకు గుర్తు. గనక ఈ నడత ఏ జోడు తొడుక్కోవాలంట? సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు. నీవు చాలామంది అనుకుంటారు సమాధాన సువార్త ప్రకటించడమే జోడని. కాదు, ప్రకటించడం కాదు. ఇక్కడ ప్రకటించాలి వాస్తవమే, కానీ ముందు నీకు నువ్వు ప్రకటించుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు తొడుక్కోవాలి. నువ్వు తొడగవలసిందేంటి? సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అని. ఇక్కడ మళ్ళీ మనస్సు, నీ మనస్సు, నీ ప్రవర్తన, మనసే నీ ప్రవర్తనను నిర్ణయిస్తుంది, నిర్దేశిస్తుంది. మనస్సు చెప్పినట్టు నువ్వు నడుస్తావు. నీ మనస్సు, నువ్వు అక్కడ పో అంటే అది పోతావు, ఇక్కడ పో అంటే పోతావు, ఇది తిను అంటే తింటావు, అది తాగు అంటే తాగుతావు. కనుక ఈ మనస్సుకు సమాధాన సువార్త వలనైన సిద్ధముగా అది ఉండాలి. సమాధాన సువార్తతో. ఏమిటి సమాధాన సువార్త? నీవు పాపివి, నువ్వు నీ తండ్రికి, పరలోకపు తండ్రికి విరోధముగా నువ్వు పాపము చేసి పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఉన్నావు. ఇదిగో నేను వచ్చాను,
నా తండ్రి మీ యొద్దకు నన్ను పంపాడు, మిమ్మల్ని నేను విమోచించడానికి నా ప్రాణమును క్రయధనముగా అర్పించాను, ఇదిగో రండి, తండ్రితో మిమ్మల్ని సమాధానపరుస్తానన్నాడు ఆయన. ఆయన మాట విని కుమారుని వైపు చూచి ఆయనను చేరుకున్న వారు సమాధానపరుస్తున్నారు. ఎవరితో సమాధానపరచబడుతున్నారు? తండ్రితో సమాధానపరచబడుతున్నారు. ఎవరైతే కుమారుని వైపు చూచి, అదే ప్రభు చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచినవాడు నశింపక నిత్య జీవము పొందును. అందుకే పంపించాడు తండ్రి. ఎవరైతే ఆ కుమారుని యొద్దకు వచ్చి, అయ్యా నేను పాపిని, నాకు తండ్రితో సమాధానము కావాలి, నన్ను ఆయన కుమారునిగా చేయనప్పుడు మనకు సమాధాన స్వార్త ఆయన ఇస్తున్నాడు. ఇదిగో నా నామమున తండ్రి యొద్దకు మీరు వచ్చినట్లయితే, నా నామమున తండ్రిని మీరు ఏమడిగినా అది మీకు ఆయన ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆ కృప పొందుకోవడమే సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు. ఆ జోడు తొడుగుకున్నాక నీ మార్గము కల్వరి మార్గం, నీ మార్గము కానాను మార్గం, నీ మార్గము దేవుని మార్గం. అంతేకాని నువ్వు అటు ఇటు తొలగిపోవడానికి వీలు లేదు. తిరిగి వంచుకుడు వస్తాడు, మోసగాడు వస్తాడు. అందుకనే నువ్వు ఆ జోడు తొడుక్కోవాలి. ఆ జోడు తొడుక్కుంటే నీ నడత అటు ఇటు తప్పిపోకుండా, నీ నడతకు వాడు కుయుక్తితో తంత్రముతో ఉచ్చులు పన్నకుండా దేవుడు నిన్ను తిన్నని మార్గంలో నడిపిస్తాడు. ఈ జోడను తొడుగుకొని మనం ఏం చేయాలి? నిలువబడాలి. ఎట్లా? ఈ యాత్రలో నిలవబడాలి. నువ్వు సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని నువ్వు పోయి పండుకోమని సత్యమని దట్టని కట్టుకో, మైమరుపు తొడుక్కో, సమాధాన సువార్త వల్ల సిద్ధ మనస్సు తొడుక్కొని నువ్వు వెళ్ళిపోయి పండుకో అని కాదు. నువ్వేం చేయాలి? ఇవన్నీ తొడిగి నిలబడాలి, ఆయన సన్నిధానంలో నిలబడాలి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలును పట్టుకోవాలి. విశ్వాసమను డాలు. ఏమిటి డాలు అనగా? అపవాది అగ్ని బాణములను ఆర్పు ఆయుధం. డాలు పట్టుకొని బాణములను, కత్తి వేట్లను తప్పించుకుంటారు యుద్ధ భూమిలో. ఆ బాణమును ఏం చేయాలి? ఆర్పడానికి, సైతాను కుయుక్తి మాటలను, తంత్రములను ఆర్పడానికి విశ్వాసమను డాలును నువ్వు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసం అంటే ఏంటి? దేవుని యందు నమ్మకం ఉంచడం విశ్వాసం. ఆ విశ్వాసమును డాలును నువ్వు పట్టుకోవాలి. దానితో దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తి కలుగుతుంది. తర్వాత రక్షణను శిరస్త్రాణమును పెట్టుకోవాలి. రక్షణ అంటే నీ తలకు రక్షణను శిరస్త్రాణం. నీ తల ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు నీకు శిరస్త్రాణముగా ఉండాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఈ ఖడ్గముతో యుద్ధం చేయాలి. విశ్వాసమను డాలుతో అపవాది ఆ శత్రువు యొక్క అగ్ని బాణములను, వాని యొక్క కత్తి వేట్లను తప్పించుకుంటావు. రక్షణ నీ తలకు, రక్షణను శిరస్సు నిన్ను కాపాడుతుండగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గముతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు యుద్ధం చేశారు. ఆయన యొక్క యుద్ధ ప్రారంభం ఎక్కడ అంటే, ఆయన బాప్తిసం పొందిన తరువాత 40 దినములు ఉపవాసం ఉన్నాడు. 40 దినములు ఉపవాసం తర్వాత ఆయన ఆకలి కొని ఉండగా సైతాన్ ఆయన దగ్గరికి వచ్చాడు. ఆకలి కొని ఉన్నావా? ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినమన్నాడు. ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వలన జీవిస్తాడని వాక్యము చేతనే వాని ఎదుర్కొన్నాడు. రెండవదిగా యెరూషలేం దేవాలయం మీదకి తీసుకెళ్ళి, ఇక్కడి నుంచి దూకితే దేవదూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటారు, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని అందరికీ తెలుస్తుందని చెప్పినప్పుడు దేవుని శోధించవద్దని వాక్యం ఉందని ఆయన చెప్పాడు. మూడవదిగా, ఇదిగో ఈ లోక మహిమంతా చూపించి
ఒక నమస్కారం నాకు పెట్టు, నీకు ఇస్తానన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, దేవునికి ఒక్కనికే మొక్కాలి, కానీ నీకు మొక్కాల్సిన అవసరం లేదు, సైతానా నా వెనుకకు పొమ్మని వాడిని తోలివేశాడు. ఈ 3 మాటలు కూడా సైతాన్తో ఆయన దేవుని వాక్యానుసారముగానే మాట్లాడాడు తప్ప తన సొంత మాటలు ఏం చెప్పలేదు. ఆయన సొంతంగా మాట్లాడాలంటే మాట్లాడడానికి అధికారం ఆయనకుంది. అయినప్పటికీ ఆయన నీతి యావత్తును అలా జరిగించడానికి వచ్చిన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. కాబట్టే ఆయన మనుష్యానుసారముగానే మనిషిగానే సైతానుతో పోరాడాడు. మనము కూడా సైతానుతో దేవుని వాక్యమును కనికముతోనే పోరాడాలి, కానీ వేరే విధంగా మాట్లాడకూడదు. చాలామంది చాలా విధాలుగా అనుకుంటుంటారు. దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి సొంతంగా పోరాడుతుంటారు. సొంత మాటలతో శపించడం, సొంత మాటలుగా మనం శపించడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. దేవుడేమన్నాడు, నిన్ను శపించిన వాని నువ్వు ప్రార్థించు, క్షమించు, నీ శత్రువును క్షమించు అన్నాడు. కానీ మనము శాపాలు పెడుతుంటాం. అలా శపించడానికి మనకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే అది దేవుని ప్రేమను వాడబారుస్తుంది. దేవుని ప్రేమ దేవుని ప్రేమ పరలోక ప్రేమ, పవిత్రమైన ప్రేమ, ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ. ఈ ప్రేమలో శాపం లేదు, ఈ ప్రేమలో కక్ష లేదు. కాబట్టే మనము ఆ ప్రేమ కలిగిన వారమై ఉండాలి, ఆయన బిడ్డలుగా. ఇది ఉండాలని మనం నటించడం కాదు, స్వతహాగా మనలో ఆ ప్రేమ వెలువై పారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక మనం ఆయన కృపలో ఈ విధముగా కొనసాగాలన్నదే దేవుని యొక్క చిత్తం. 1 తెస్సలోనిక 5:8 మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను మైమరుపును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించరు, కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. ఏమిటంట, మనము దేవుని ఉగ్రత పాలవడానికి నియమింపబడలేదు, మనం రక్షణ పొందడానికే నియమింపబడ్డాం. కాబట్టి మనం ఏం చేయాలా? పగటి వారమైనట్టుండాలి. మనం చీకటి వారము కాము, పగటి వాళ్ళం. మనం పగటి వారం. పగటి వేళల్లో తప్పు పనులు చేయరు, చీకటి పని. చాలామంది తప్పు పని ఏదో చీకటి పనులు చేశారు, చీకటి కార్యములు చేశారంటారు. అంటే ఏంటంటే అది బట్టబయలు అవ్వడానికి వీలు లేదు, సిగ్గుకరమైన విషయాలని దాని అర్థం. కాబట్టి మనం సిగ్గుకరమైన పనులు చేసేవాళ్ళం కాము, మనం పగటివారం గనక మనం పగటివారముగా ఉండాలి. మత్తులమై ఉండకూడదు. విశ్వాసము ప్రేమ అను మైమరపును మనము తొడగాలి. విశ్వాసము ప్రేమ అను మైమరపు మనలో విశ్వాసం ఉండాలి, అదే సందర్భంలో దేవుని ప్రేమ అను మైమరపు ఉండాలి. రక్షణ నిరీక్షణ అన్న శిరస్త్రాణము ఉండాలి. రక్షణ, మనం క్రీస్తునందు రక్షింపబడిన వారం ఉండాలి. నిరీక్షణ అన్న శిరస్త్రాణము ఉండాలి. ఏంటి నిరీక్షణ? ప్రభువైన క్రీస్తు తన ప్రత్యక్షతలో మనకు తేబోతున్న ఆ కృప విషయమై నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. నిరీక్షణ అంటే విశ్వాసించినది మనం పొందినామని నమ్ముటయే నిరీక్షణ. అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువు. మరి శిరస్త్రాణమును ధరించుకోనాలి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ ఉగ్రత పాలవడానికి మనము పిలువబడలేదు. కనుక ప్రియులారా, ఈ యొక్క విశ్వాస యాత్రలో మనము పోరాటంలో ముందుకు సాగాలి. ఈ పోరాటంలో ప్రభువుతో పాటు మనమున్నట్లయితే, ఆయన మాటకు విధేయులమై ఆయన చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన సర్వాంగ కవచమును మనం తొడుక్కున్నట్లయితే, మనం సత్యమును దచ్చుతో మన మనస్సును కట్టుకొని అటు ఇటుగా ఊగిపోకుండా గాలికి ఊగే రెల్లువలే కాక
నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై పైనున్న దానిని వెతుకుతూ క్రీస్తు రాకడలో మనకు తేబడు కృప విషయమై నిరీక్షణ కలిగిన వారమై నిబ్బరమైన మనస్సుతో మనం ఎదురు చూస్తూ సైతాను యొక్క కుయుక్తి తంత్రములను నెరిగిన వారమై మనము నీతిను మరపును తొడిగిన వారమై సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును తొడిగిన వారమై దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును చేత పట్టుకొని మనము ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఎందుకనగా మనము పరలోక రాజ్యంలో కనాను దేశంలోకి మరి ప్రవేశించాలని 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మూలిగారు, ఎంతో శ్రమ పడ్డారు. వారు హింస పొందినట్టు ఎవరు పొంది ఉండరేమో, కానీ దేవుడు వారి ముందు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. మరణ దూత నుండి వారిని తప్పించాడు, ఎర్ర సముద్రం దాటించాడు, మరి బండను పగులుగొట్టి నీళ్ళనిచ్చాడు, చేదును మధురముగా మార్చాడు, పూరేళ్లనిచ్చాడు, ఆకాశం నుండి పరమ మన్నానిచ్చాడు. అనేకమైన అద్భుతాలని ఆశ్చర్య కార్యాలను వాళ్ళ మధ్య చేశాడు. అనేక శాపాలు తెగుళ్ళ నుంచి వాళ్ళని తప్పించాడు. అయినా పిలువబడిన అక్కడ ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారందరూ కూడా కానానులో ప్రవేశించలేదు. అందరూ అరణ్యములోనే రాలిపోయారు. ఎందుకంటే వారి అపనమ్మకమును బట్టి, వారి అవిశ్వాసమును బట్టి వారు కానానులో ప్రవేశించలేదు. ఇద్దరే వ్యక్తులు, కాలేబు, యెహోషువ. వారిద్దరే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు పెద్దలు. మిగతా వారందరూ అరణ్యములో పుట్టిన యవనస్తులే. కనుక ప్రియులారా, మనం పిలువబడ్డాం క్రీస్తు ద్వారా. ఎందుకంటే పరలోక కానాన్లో ప్రవేశించడానికి అవిశ్వాసం వలన ఉగ్రత పాలవు వారము కాక, పగటి వారముగా మత్తులై ఉండక ఆయనతో కూడా ముందుకు సాగుదాం, కానాన్లో ప్రవేశిద్దాం. ఈ యుద్ధ భూమిలో మనం పోరాడున్నది మనుష్యులతో కాదు, శరీరాలతో కాదు. మనం పోరాడున్నది సైతాను యొక్క సమూహముతో. కాబట్టి మనం జ్ఞానము కలిగి దేవునితో కూడా నడుద్దాం. ఆయన మనకు జయమిచ్చి పరలోక రాజ్యమునకు వారసులుగా చేయునుగాక. మన వినికిడిలో ప్రభు మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదమునకు స్తోత్రములు నాయన. తండ్రి, పరలోకమునకు మమ్మల్ని వారసులుగా చేశావు. ఇటు యోగ్యత మాకు లేదు తండ్రి. నాయన, పెంట కుప్పల ఎందు పడి ఉంటేమి నాయన, నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించిన మా రక్షక నీ పాదమునకు స్తోత్రం. ఇదిగో నాయన, ఈ రాత్రి కాలం మీరు మాతో మాట్లాడిన విధానముగా మేము ప్రభువ అపవాది కుయుక్తి తంత్రములను ఎదిగి ప్రభువ బలవంతులముగా ప్రభు మేము నీ చేత నాయన స్థిరపరచబడి అపవాదితో యుద్ధము చేసి వారిని ఓడించి కానానులో ప్రవేశించి ప్రభా నీకు సాక్షులముగా మేము ఈ లోకములో జీవించుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన అంధకార క్రియలను, చీకటి శక్తులను యేసు నామమున మేము లయపరుస్తున్నాం. ఓ సాయితన ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. ఇదిగోనాని సమయంలో ఎందరైతే ప్రభు వేదనలో, బాధలో, దుఃఖములో, కష్టములో, ప్రభువ వ్యాధిలో, నిరుత్సాహంలో, నిస్పృహలో ఉంటున్నారో అటు వారందరితో మీరు మాట్లాడండి. ప్రతి సమస్యకు చాలిన దేవుడవు. వారి సమస్యలను తొలగించండి. నీ కృప వారిపై కుమ్మరించండి. నీ శాంతి, నీ సమాధానం వారి ఇళ్లలో తండ్రి నాయన సమృద్ధిగా కుమ్మరింపబడటకు కృప నిమ్మని వేడుకుంటున్నాం. ప్రభు నీకు స్తోత్రం. తిరిగి నీ కృపాసనం వద్ద ఈ విధంగా మేము కలుసుకున్న పర్యంతం మీ కృపాక్షేమములు మాకు తోడై ఉంచమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మా హృదయపూర్వక మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.